చమురు మార్గాలపై ఆధిపత్యం కోసం అమెరికా చైనా మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది. వెనిజులా నుంచి ఇరాన్ వరకు ఇప్పటికే రకరకాల వ్యూహాలు పన్నిన అమెరికా ఇప్పుడు మలక్కా సముద్ర మార్గంపై కన్నేసింది. అయితే ఈ ఆయిల్ చోక్ పాయింట్ స్ట్రాటజీ నిజంగానే చైనాను బలహీనపరుస్తుందా లేక అమెరికాకే బూమరాంగ్ అవుతుందా? అమెరికా కొత్త వ్యూహంపై స్పెషల్ ఫోకస్. ప్రపంచ చమురు సరఫరా మార్గాలను నియంత్రించడం ద్వారా చైనాపై ఒత్తిడి తెచ్చే వ్యూహాలు పన్నుతోంది అమెరికా. 2026 జనవరిలో వెనిజులాలో అమెరికా చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న వెనిజులాను టార్గెట్ చేస్తూ అక్కడి మాజీ అధ్యక్షుడు మదురోపై ఆపరేషన్ చేపట్టింది. వెనిజులా అధ్యక్షుడిని ఏకంగా అతడి అధికారిక భవనం నుంచి కిడ్నాప్ చేసిన ట్రంప్ సైన్యం నేరుగా అతన్ని అమెరికాకు తీసుకువెళ్లింది. తర్వాత ఫిబ్రవరిలో ఇరాన్పై దాడులు జరిపి ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన హార్మూజ్ జలసంధిని ప్రభావితం చేసింది. ప్రపంచ చమురు రవాణాలో 25% చమురు రవాణాకు ఈ మార్గమే కీలకం. ఇక్కడితో ఆగకుండా గత నెల మలక్కా జలసంధిపై దృష్టి పెట్టింది అమెరికా. ప్రపంచంలో అత్యంత బిజీగా ఉండే ఈ సముద్ర మార్గం ద్వారా 25 నుంచి 30% వరకు వాణిజ్య రవాణా జరుగుతుంది. చమురు రవాణాకు కూడా ఇది కీలక మార్గం. ఇండోనేషియా గగనతలం వినియోగానికి అమెరికాకు అనుమతి రావటం మలక్కాపై పర్యవేక్షణను మరింత పెంచే అవకాశాన్ని కల్పించింది. ఇది చైనాకు పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. హిందూ మహాసముద్రాన్ని ఈస్ట్ ఆసియా, ఆగ్నేసియాలతో కలిపే ఈ జలసంధి 30% ప్రపంచ చమురు రవాణాను నిర్వహిస్తోంది. ఇది హర్మూజ్ కంటే కూడా ఎక్కువ. చైనా, జపాన్ వంటి దేశాలు తమ చమురు, ఎల్ఎన్జీ అవసరాల కోసం ప్రధానంగా ఈ మార్గంపైనే ఆధారపడుతున్నాయి. డేటా ప్రకారం చైనా దిగుమతి చేసుకునే చమురులో 80% ఈ మార్గం గుండా వస్తుంది. ఈ డిపెండెన్సీనే మలక్కా డెలమాగా పిలుస్తోంది చైనా. ఈ పదాన్ని 2003లో చైనా మాజీ అధ్యక్షుడు హూ జింటావో ఉపయోగించారు. చైనా పరిశ్రమలకు, ఆర్థిక వ్యవస్థకు, మేడ్ ఇన్ చైనా ఉత్పత్తులకు ఈ మార్గం అత్యంత కీలకం. ఒక్క ముక్కలో చెప్పాలంటే హర్మూజ్ కంటే మలక్కా జలసంధి చైనాకు నిజమైన అత్యంత కీలకమైన పాయింట్ అన్నమాట. అందుకే చైనా ఇటీవల పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో మలక్కా సమీపంలో ప్రాదేశిక జలాల మ్యాపింగ్, పర్యవేక్షణ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టింది. హార్మూజ్ జలసంధి చమురు రవాణాలో కీలకం కాగా మలక్కా జలసంధి మాత్రం చమురుతో పాటు కార్లు, సెమీ కండక్టర్లతో పాటు చాలా ఉత్పత్తుల రవాణాకు కీలక మార్గం. నిజానికి మలక్కా జలసంధి హార్మూజ్ కంటే దాదాపు 9 రెట్లు సన్నగా ఉంటుంది. ఈ విషయం డొనాల్డ్ ట్రంప్ కు బాగా తెలుసు. హర్మూజ్ ను ఇరాన్ కంట్రోల్ చేయటం వల్ల ఒక చోక్ పాయింట్ సంక్షోభం తలెత్తింది. ఇలా ఒక చోక్ పాయింట్ ను కంట్రోల్ చేయటం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా బంధించవచ్చో ప్రత్యక్షంగా కనిపించింది. అమెరికా ఆర్థికంగా మలక్కాపై ఎక్కువగా ఆధారపడకపోయినప్పటికీ కేవలం 3 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ సన్నని మార్గం సైనికంగా, వ్యూహాత్మకంగా అగ్రరాజ్యానికి చాలా కీలకం. అందుకే ప్రపంచంలో కీలక చోక్ పాయింట్ల భద్రతపై ట్రంప్ దృష్టి పెట్టారు. హర్మూజ్ కంటే మలక్కా జలసంధికి మరింత ప్రాధాన్యత ఉందని గుర్తించారు. అందుకే ఇప్పుడు ఈ జలసంధి వార్తల్లోకి ఎక్కింది. అయితే అమెరికా వ్యూహాలను చైనా నిశితంగా గమనిస్తోంది. అందుకే వెనిజులా, రష్యా, ఇరాన్ వంటి దేశాల నుంచి ప్రత్యామ్నాయ చమురు వనరులను ఏర్పరచుకుంది. భూమార్గాల ద్వారా పైప్ లైన్లు నిర్మించి సముద్ర మార్గాలకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకుంటోంది. అత్యవసర పరిస్థితుల కోసం 1.3 బిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు నిల్వలను కూడా సిద్ధం చేసి పెట్టుకుంది. మరోవైపు షాడో ట్యాంకర్ ఫ్లీట్ ద్వారా గోప్యంగా చమురు రవాణాను కొనసాగిస్తోంది. చైనా జెండాలు లేకుండానే కొన్ని ఆయిల్ ట్యాంకర్లు గుట్టు చప్పుడు కాకుండా చైనాకు చమురును సరఫరా చేస్తున్నాయి. మలక్కా స్ట్రాటజీతో అమెరికా చైనాను పూర్తిగా కట్టడి చేయగలదా అనేది ఇప్పటికీ సందేహమే. ఎందుకంటే దౌత్యపరమైన మార్గాలతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చైనా దగ్గరున్నాయి. పైగా డ్రాగన్ దేశం ఆర్థికంగా కూడా బలంగా ఉంది. ఈ పోటీలో ఎవరు వెనక్కు తగ్గుతారనేదే గేమ్ చేంజర్ గా మారుతోంది. మొత్తానికి ప్రపంచ రాజకీయాల్లో చమురు మార్గాలపై ఆధిపత్యం కోసం అమెరికా, చైనా మధ్య జరుగుతున్న ఈ పోటీ మరింత ఉద్రిక్తతలకు దారితీయొచ్చు. దీన్ని కేవలం 2 దేశాల మధ్య పోటీగా చూడలేం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ ప్రభావం పడుతుంది. అమెరికా దృష్టిలో మలక్కా జలసంధి చైనాకు ఓ బలహీనత. అదే సమయంలో భారతదేశానికి భౌగోళికంగా ఇది దగ్గరలో ఉంది. ఈ ప్రాంతంలో చైనాను ఎదుర్కోవాలంటే అమెరికాకు భారత్ సహకారం తప్పనిసరి. ఇండియాకు అమెరికా మద్దతు ఇవ్వటానికి ఇదొక ప్రధాన కారణం. కాబట్టి మలక్కా జలసంధిలో అమెరికా చేపట్టే చర్యలకు భారత్ సహకారం కీలకమవుతోంది.